ఈ 10th వీక్‌లో 6 కంటెస్టెంట్స్ నామినేషన్‌లోకి వచ్చారు. రీతు, భరణి గారు, సంజన గారు, గౌరవ్, నిఖిల్, దివ్య. ఈ 6 ఈ వారం నామినేషన్‌లో ఉన్నారు. మరి ఈ 6లో ఈ వారం ఎవరికి ఎలిమినేషన్ డేంజర్ ఉంది అంటే 6కి ఎలిమినేషన్ డేంజర్ ఉంది. ఈ 6లో మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వకూడదు అనుకుంటున్నారో వారికి ఒక్కరోజు తప్పకుండా ఓట్స్ వేసుకోండి. 6లో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. 6కి ఎలిమినేషన్ డేంజర్ ఉంది. అయితే ఎప్పుడైతే దివ్య తనుజాను క్యాప్టెన్సీ రేసు నుండి తీసివేసిందో, ఎప్పుడైతే దివ్య తన టీంలో ఉన్న కళ్యాణ్ను కంటెండర్ రేసు నుండి తీసివేసిందో అప్పటి నుండి దివ్య ఈ 10th వీక్‌లో నామినేషన్లోకి రావాలి, తనను ఎలిమినేట్ చేయాలి అని చాలామంది ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. చాలా ప్లానింగ్ కూడా వేశారు. ఆ ప్లానింగ్ సక్సెస్ అయితే ఈ 10th వీక్‌లో దివ్య ఎలిమినేట్ అవుతుంది. ఒకవేళ ఆ ప్లానింగ్ రివర్స్ అయితే దివ్య సేఫ్ అయ్యి మిగతా 5గురిలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. అయితే ఈ వారం తనుజ నామినేషన్లో లేదు కాబట్టి తనుజ ఫ్యాన్స్ ఓటింగ్ అంతా కూడా భరణి గారికి పడుతుంది. భరణి గారు ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఉండరు అని అనుకుంటారేమో. సిచ్యువేషన్స్ అలా లేవు. తనుజ ఫ్యాన్స్ భరణి గారికి ఓట్స్ వేసే అవకాశం లేదు. ఉన్నా కూడా చాలా తక్కువ. అంటే 100 మంది తనుజ ఫ్యాన్స్ ఉంటే అందులో 5గురో 10 మందో భరణి గారికి ఓట్స్ వేయచ్చు. అంతేకాని తనుజ ఫ్యాన్స్ అందరూ కూడా భరణి గారికి ఓట్స్ వేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే భరణి గారి గేమ్ కూడా తనుజ ఫ్యాన్స్కు నచ్చాలి. నచ్చితేనే ఓట్స్ వేస్తారు. తనుజ కూడా భరణి గారి గేమ్ నచ్చితేనే సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ నిన్ననే మనం చూసాం. ఎలిమినేషన్ ఫైనల్ రౌండ్ ఉన్నప్పుడు భరణి గారు తనుజాను అడుగుతారు, పవర్ యూజ్ చేసి నన్ను సేవ్ చేస్తావా అని. అప్పుడు తనుజ చేస్తాను అని చెప్పలేదు. మీరు ఎలిమినేట్ కారు అన్నది కానీ సేఫ్ చేస్తాను అని చెప్పలేదు. అలా తనుజ ఫ్యాన్స్ కూడా భరణి గారి గేమ్ నచ్చితేనే భరణి గారికి ఓట్స్ వేస్తారు. భరణి గారు ఎలిమినేషన్ డేంజర్లో ఉన్నారు. ఆయనకు ఓట్స్ పడట్లేదు కాబట్టే ఇంతకు ముందు ఎలిమినేట్ అయ్యారు. నిన్న ఎలిమినేషన్ ఫైనల్ రౌండ్ వరకు వచ్చారు. మరి మీలో ఎవరైనా తనుజ ఫ్యాన్స్ అయ్యి భరణి గారికి సపోర్ట్ చేస్తుంటే కామెంట్ చేయండి. ఫైనల్గా చెప్పేది ఒకటే, ఈ వారం నామినేషన్లో ఉన్న 6గురికి 6 ఎలిమినేషన్ డేంజర్లో ఉన్నారు. ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. మరి మీరు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీలైతే ఈ వీడియోను లైక్ చేయండి.